కేబినెట్ సమావేశం ముగిసింది. క్రికెటర్ సిరాజ్ నిఖత్ జరీన్ కు డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించే బిల్లుకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ధరణి పోర్టల్ ను భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణ కేబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. క్రికెటర్ సిరాజ్ కావచ్చు, అలాగే నిఖత్ జరీన్ కు డిఎస్సి పోస్టులు కూడా ఇవ్వాలంటూ కూడా గ్రూప్ 1 పోస్ట్ కూడా ఇవ్వాలంటూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ గా కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్లో హుస్నాబాద్ ప్రజలకు సంబంధించి తీపి కబురు చెప్పిందనే చెప్పాలి. ఎందుకంటే హుస్నాబాద్లో పెండింగ్లో ఉన్నటువంటి గౌరవెల్లికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి వెంటనే కంప్లీట్ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని ఆ కమిటీలో చర్చించడం జరిగింది. దీనికి క్యాబినెట్ సైతం ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి. గౌరవెల్లి ప్రాజెక్టుకి 437 కోట్ల రూపాయలతో వెంటనే పనులు త్వరగతిన పూర్తి చేయాలంటూ కూడా ఆమోద ముద్ర పడింది. దీంతో పాటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దాదాపు 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఆమోద ముద్ర వేయడంతో పాటు సబ్ కమిటీని కూడా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దానిపైన సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొక వైపు దీనికి సంబంధించి ఏదైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చాలా కీలకంగా చర్చించడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి రంగంలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి నిఖితా జరీన్తో పాటు మరొకవైపు బాక్సింగ్లో నిఖితా జరీన్, అదేవిధంగా క్రికెట్కి సంబంధించినటువంటి అంశంలో హైదరాబాద్ క్రీడాకారుడైనటువంటి సిరాజ్కి సంబంధించి వీళ్ళిద్దరికీ కూడా డిఎస్పీ ర్యాంక్ ఇవ్వడంతో పాటు మరొక వైపు హైదరాబాద్ కేంద్రంగా ల్యాండ్ అలాట్మెంట్ చేయడానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఏదైతే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి వల్ల ఇబ్బంది పడినటువంటి దానికి సంబంధించి కేబినెట్ కూడా భూమాతగా పేరు మారుస్తూ కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలతో పాటు మరొక వైపు చాలా కీలకమైనటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పేర్లను కూడా మార్చాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యంగా కేరళకు సంబంధించినటువంటి వరదలకు సంబంధించి ముఖ్యంగా వరదల్లో దాదాపు 150 మందికి పైగా కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వారందరికీ కూడా మొదటగా క్యాబినెట్లో సంతాపం తెలియజేయడం జరిగింది. సంతాపం తెలియజేయడంతో పాటు మరొకవైపు కేరళని ఆదుకోవడానికి ఎవరైతే వరదల్లో నష్టపోయారో చనిపోయారో వారి కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవాలనేటటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరిగింది. దీనిపైన వరద బాధితులకు సంబంధించి ఆదుకునేందుకు తెలంగాణ కేబినెట్ సైతం ముద్ర వేసింది, ఆమోద ముద్ర వేసింది. త్వరలోనే కేరళలో చనిపోయినటువంటి వరద బాధితులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థికంగా సహాయం చేస్తామంటూ కూడా కేబినెట్లో నిర్ణయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు RRRకి సంబంధించినటువంటి అంశంలో దాని పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటిని కూడా కార్పొరేషన్లో విలీనం చేయడం, అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. రేపు అసెంబ్లీలో ఈ కొన్ని బిల్లులకు సంబంధించి ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మాధురి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.